ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. పెందుర్తిలో ఫ్లెక్సీవార్, టీడీపీపై వైఎస్ఆర్సీపీ నేత ఆరోపణలు. విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య ఫ్లెక్సీల యుద్ధం రాజుకుంది. ఈ నెల 29న తన జన్మదిన సందర్భంగా ఫ్లెక్సీల ఏర్పాటును స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నాయకుడు శరగడం చిన్నప్పల్ నాయుడు తీవ్రంగా ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నేత చిన్నప్పల్ నాయుడు జన్మదిన వేడుకల కోసం ఆయన అభిమానులు తమ నాయకుడి ఇంటికి వెళ్లి రహదారిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. అయితే మున్సిపల్ అధికారులు వాటిని అన్యాయంగా తొలగిస్తున్నారంటూ చిన్నప్పల్ నాయుడు వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ స్థానిక తెలుగుదేశం నాయకుడు మేయర్ పీలా శ్రీనివాసరావు రాత్రి సమయంలో అధికారులను పంపి తమ ఫ్లెక్సీల ఏర్పాటును అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నాయకుడు ఇంటి వర్గాన ఎవరికీ అసౌకర్యం కలగకుండానే తాము ఏర్పాట్లు చేస్తుంటే కావాలనే రాజకీయ కక్షతో అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. గతంలో టీడీపీ నాయకులు అనేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పటికీ తాము అధికారంలో ఉన్నప్పుడు ఫిర్యాదులు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదని వైఎస్ఆర్సీపీ వర్గీయులు గుర్తు చేశారు. గతంలో మేము పరిపాలన చేశాము, కానీ ఇలా ఎప్పుడూ చేయలేదు. ప్రస్తుతం పెందుర్తిలో రాజరిక ప్రభుత్వం నడుస్తోంది. తెలుగుదేశం నాయకులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అని వారు మండిపడ్డారు. రోడ్డు మధ్యలో కట్టి కూడా గడ్డు కావాలి. ఎస్ఐ గారు 100 సమయం కట్టారు. అయితే ఇచ్చారు కంప్లైంట్. అది రెండు కంప్లైంట్ ఎట్టి చూపించండమ్మా. లేదంటే ఎస్ఐ గారు అడగండి. నేను రెండు కంప్లైంట్ ఇస్తాం ఏదో మరి ఇచ్చిన కంప్లైంట్ అది ఎలా వచ్చేది దీనికి? నేను రెండు కంప్లైంట్ ఇస్తే దీనికి ఎలా వచ్చారమ్మా? కంప్లైంట్ లేక కలగొచ్చారు. ఈరోజు జీవీఎంసీ అధికారులు పోలీసులు సహాయంతో ఒక సర్వీస్ రోడ్ ఆనుకుని బర్త్డే సందర్భంగా వేస్తున్నటువంటి కర్రలు కానీ చిన్నటువంటి పైపులు కానీ ఎవరికి రోడ్డుకి ట్రాఫిక్ అంతరాయం కానీ అడ్డు కానీ లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో గత 30 సంవత్సరాల నుంచి మా జన్మదిన వేడుకలు మా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు, మిత్రులు వీళ్ళందరూ కలిపి చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే మా ఇంటికి వెళ్ళేటటువంటి దారిలో సర్వీస్ రోడ్, అదేనే మెయిన్ రోడ్ కాదు, ఆ రోడ్లో చిన్న కర్రలు వేసి ఇది వేస్తుంటే దాన్ని కూడా ఓ పక్క అధికారుల్ని పంపించి భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్క పోలీసు వ్యవస్థనే పంపించి ఒకటే చెప్తున్నాను ఆ తెలుగుదేశం నాయకులకు నేను, మీరు పెందుర్తి జంక్షన్లో నిన్నగాక మొన్నే ఒక 15-20 రోజుల కింద మీ బర్త్డే జరిగినప్పుడు 100 అడుగుల పడుగులతో రోడ్డుకి అంతరాయం కలిగిస్తూ ప్రజలకు అంతరాయం కలిగిస్తూ కటౌట్లు కట్టారు. ఇప్పటికీ కూడా ఎక్కడ ఉన్నాయి, దాడులు రిమూవ్ చేయలేదు. 2 అడుగుల కటౌట్లు తీయడానికి ప్రయత్నం చేస్తానుగా కటౌటే కట్టలేదు, ఇంకా పాతున్నారు గోతులు తీసి. ఇది అధికారులకు ఒకటే చెప్తున్నాను, అధికారులు మీరు స్వామి భక్తి చేయడానికి చేయకండి, మీ ఉద్యోగం చేయండి. మీరు స్వామి భక్తి చేయాలంటే ఇంకోటి ఎలా చేస్తారో అవి చేసుకోండి. ఇటువంటివి చేస్తే మేము ప్రతిఘటిస్తాం. మేము రేపు మీ తాలూకా మానవ హక్కుల సంఘానికి కూడా మేము పెడతామని మిమ్మల్ని అయితే విడిచిపెట్టాం. ఇంకా 3 మాసాలే ఉంది ఈ కౌన్సిల్ టైం. అదేనే 3 మాసాల తర్వాత చూస్తాం ఏంటనేది. గత 20 సంవత్సరాలు బట్టి మేము అధికారంలో ఉన్నా కూడా ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు. ఇలాంటి పీకడాలు, ఇల్లులు కొట్టడాలు, ఇల్లులు కొట్టించడాలు మొన్ననే ఉన్నాం పెందుర్తి జంక్షన్లో ఒక 2 బేస్మెంట్లు ఎరగొడిసారు మాకు కార్యకర్తలు. పట్టాలు ఉండగా అధికారులు అడిగితే మాకు తెలియదు అన్నారు. ఈ లేడీ చెప్తుంటే మళ్ళీ వీళ్ళు అధికారులే చెప్తే కొట్టామన్నారు. మరలా కట్టాం. మరలా కడితే సాయంకాలం 7 గంటలకు వచ్చి కుడిశారు. ప్రజలందరూ తిరగబడి వాళ్ళని ప్రతిఘటించి రకరకాల గొడవలు బీచీలు అయినాయి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తేవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి వాళ్ళే కావాలని. అందువల్ల నేను ఒకటే చెప్తున్నాను అధికారులకి, మీరు మీ ఉద్యోగం చేయండి, అంతేగాని స్వామిభక్తి చేయకండి. మీరు స్వామిభక్తి చేస్తే ఎక్కడో చేయండి, ఇక్కడ చేస్తే మేము ఊరుకోం.
మంచి కార్యక్రమాలు చేయండి, మేము మీకు సహకరిస్తాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రతిఘటిస్తాం. అందువల్ల ఇవి ఇంకా ఏ బ్యానర్లు పెట్టలేదు, కటౌట్లు పెట్టలేదు, ఏవి పెట్టలేదు, కర్రలు పోతున్నారు. ఆ కర్రలే అడ్లు వచ్చి అటు తీశారట. ముందు నేను రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పుడే 100 అడుగుల బ్యానర్లు, 100 అడుగుల కటౌట్లు పెందుర్తి జంక్షన్లో ఉన్నాయి. అవి ముందు రిమూవ్ చేయండి. అవసరమైతే అప్పుడు పరిస్థితి ఆలోచిస్తాం ఏం చేయాలి. ఇంకా కట్టలేదు కదా మేము. అలాగే వీళ్ళ పెందుర్తి జంక్షన్లో ఒక 50-60 షాపులు, ఇది పెందుర్తి జంక్షన్లో అనకాపల్లి రోడ్లో నోటీసు కూడా కనీసం ఇవ్వకుండా దౌర్జన్యంగా ఓ జేసీబీ తీసుకొచ్చి బుల్డోజర్ రాజ్యం అయితే ఏమైనా మీకు ఏదైనా రోడ్డు అవసరం పడితే, ప్రభుత్వానికి అవసరం పడితే వాళ్ళకి నోటీసులు ఇచ్చి, అవసరమైతే ఆల్టర్నేట్ సైట్ చూపించి, ఆల్టర్నేట్ ప్లేస్ చూపించి నువ్వు తీయాలి. కానీ మీరు అధికారం ఉంది, అధికారం శాశ్వతం కాదు, మనం చేసేటటువంటి పనులే శాశ్వతం అని చెప్పి మీకు నేను చెప్తున్నాను. నేను ఈవేళ అధికారం మీదే, రేపు అధికారం మాదే. ఇది అధికారులు గుర్తుంచుకోవాలి, మీరు గుర్తుంచుకోవాలి. ఇంతకీ నాయకులు ఎవరు సార్? మీకు తెలుగుదేశం నాయకులు ఎవరో మీకు తెలియదే ఉంది. బెందుకులు ఎవరున్నారా మీకు తెలుసు కదా. ఏంటి తెలియదు ఏంటి? ఓ చోటా నాయకుడు ఉన్నాడు ఇక్కడ. ఆ చోటా నాయకుడు కంప్లైంట్ ఇస్తే ఆ బడా నాయకుడు తీసుకొచ్చి అన్ని పీకేమని చెప్తున్నాడు. అది 6 తర్వాత అసలు 6 తర్వాత అధికారులు రాకూడదు కూడా. ఇది పరిస్థితి. అందువల్ల ఇదంతా కమిషనర్ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. మేము చేయవలసిన పని మేము చేస్తాం. అవసరమైతే హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘానికి వెళ్ళి ఈ వీడియోలు, ఫోటోలు అన్నీ తీస్తాం. తీసి ఇవన్నీ పెట్టి కంప్లైంట్ పెడతాం. ఈ విధంగా దౌర్జన్యం విశాఖపట్నం జిల్లాలో పెందుర్తిలో జరుగుతుంది. మీరు ఇక్కడ జోక్యం చేసుకోండి అని కూడా. చెన్నమల్లి ఏరియా నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు కూడా రోడ్డు విస్తరణ జరుగుతుంది. రోడ్డు విస్తరణలకు మేము వ్యతిరేకం కాదు, అభివృద్ధికి వ్యతిరేకం కాదు. అభివృద్ధి చేయండి, రోడ్లు వెయ్యండి. ఒక దగ్గర 48, ఒక దగ్గర 47.5, ఒక దగ్గర 47, ఒక దగ్గర 45. ఇదేమైనా పక్షిరాజు పాలన, వ్యక్తిగత పాలన? ఇదేమైనా డెమోక్రసీయా, లేకపోతే ఇదేమైనా మిలిటరీ పరిపాలన? ఇదేమైనా నచ్చినట్టు చేయడానికి ఇదేమైనా? రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఒక చట్టం ఉందంటే, రూల్ ఉందంటే మీకు కానీ, నాకు కానీ, ఆయనకి కానీ అంతా ఒకటే. ఇది డెమోక్రసీ ఇండియా. ఇక్కడ ఈ విధంగా తీస్తున్న రోడ్లు కూడా ఇది కరెక్ట్ కాదు. మీరు 45 తీస్తారో, 47 తీస్తారో, 48 తీస్తారో ఒక మార్కు పెట్టి ఒకే రూల్ పాటించండి. మీరు మీకు నచ్చిన వాళ్ళ దగ్గర 45, ఇష్టం లేని దగ్గర 47, ఇంకా ఇష్టం లేకపోతే 48. ఇదే ఉంటుంది. ఇది ఎక్కడ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఇలా రోడ్డు వైడింగ్లు ఎక్కడైనా జరుగుతున్నాయా? ఒక్క పెందుర్తిలోనే ఇటువంటి పరిపాలన జరుగుతుంది. ఇది గమనించవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా అధికారులకు చెప్తున్నాను నేను. మీరు మీ రూల్ పొజిషన్లోనే వెళ్ళండి తప్పించి, రాజకీయ నాయకులు ఉన్నారంటే వేళ ఉంటారో రేపు వెళ్ళిపోతారు. వాళ్ళు చెప్పినటువంటి మంచి కార్యక్రమాలు ఏమని చెప్తే మీరు అమలుపరచండి. కానీ ఇటువంటి కార్యక్రమాలు చెప్తే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు కూడా ఇబ్బంది పడతారని కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను నేను.